రేపు అమ్మ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం. డాడీ రమ్మని ఇన్వైట్ చేశారు. నువ్వు వెళ్ళరా, నాకు టైం లేదు. ఏంటి ఎప్పుడు వర్క్ వర్క్ అంటావు? లైఫ్లో ఒక 1 అవర్ కూడా లేదా నీకు? ఎప్పుడూ బిజీ అంటావు. ఏం తెరుస్తున్నావు? నీ ఫ్యామిలీలా నేను ఖాళీగా ఉన్నా అనుకున్నావేంది? చాలా వర్క్ ఉంది, అది పోతే నా బాస్కి నీ బాబు సమాధానం చెప్తాడా? మర్యాదగా మాట్లాడు, ఆయన మా ఫాదర్. ఓకే, మర్యాదగా. నాకు టైము లేదు, ఇంక నీ ఇష్టం. హలో, ఈరోజు వ్రతం చేశాను. మీరు త్వరగా ఇంటికి వచ్చేస్తే కలిసి డిన్నర్ చేద్దాం. సారీ, నాకు చాలా వర్క్ ఉంది, లేట్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. మీరు వస్తే కలిసి భోంచేద్దామని. నేను ఫాస్టింగ్ చేయమని చెప్పలేదు కదా. వ్రతం చేసేది మన మంచిగా ఉండాలనే కదా. మనం మంచిగా ఉండాలంటే పని చేయాలి, వ్రతాలు కాదు. ఫోన్ పెట్టు, వర్క్లో ఉన్నప్పుడు కాల్ చేయకు. నేను మా ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళు, క్యాబ్ బుక్ చేయాలా? అదేంటి, నువ్వు డ్రాప్ చేయవా? నాకేం ఖాళీ లేదు. డాడీకి నువ్వు డ్రాప్ చేస్తావని చెప్పాను. ఇప్పుడు నువ్వు రాకపోతే ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అనుకోని, నేనేమన్నా మీ డాడీలా ఖాళీగా ఉన్నానేంది? అవును, అందరూ నీలాగే బిజీగా ఉండరు కదా. మనుషుని వాల్యూ తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏయ్, ఏంది నీ గోలా? పని చేసుకుని నాకు అనిపించట్లేదా? ఎలా? వెళ్తాను, నువ్వు బిజీగానే ఉండు. అన్నట్టు ఆ టేబుల్ మీద కవర్ పెట్టా చూడు, హ్యాపీగా ఉంటావు. ఏంటిది? చదువు. దేనికి ఇప్పుడు ఇది? నీ లైఫ్కి నా లైఫ్కి సెట్ కావట్లేదు. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అయితే డైవర్స్ ఎందుకు? నేను చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నా. ప్లీజ్ అలా చెయ్యకు. నీకు తెలుసు కదా నీకోసం నేను ఎన్ని సాక్రిఫైస్ చేశాను. నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, హ్యాపీగా ఉండు. ప్లీజ్. నువ్వు ఉండద్దంటే ప్లీజ్ ప్లీజ్ అంటావేంటి? వెళ్ళరు. హా సార్. అది కాదు. హే, ఫోన్లో బాస్. ఇది నా లైఫ్ మ్యాటర్. ఫోన్లో బాస్, ఇది నా లైఫ్ మ్యాటర్. ఓకే సార్. ఓకే సార్. ఎలా జరిగిందిరా అసలు? ఆ రోజు హావర్డ్ వచ్చిందిరా. స్టీరింగ్ ఫాస్ట్గా తిప్పేసరికి కంట్రోల్ తప్పింది. ఒంటరిగా ఎందుకురా ఉండడం? శ్వేతాన్ని పిలవచ్చు కదా. ఈ మొహం బెట్టింగ్ పిలవాలరా? తను చాలా బాధ పెట్టా. అయినా నాకు ఇలాగే జరగాలరా. ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సరేరా, జాగ్రత్త.